అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖల ద్వారా జాతకాన్ని కూడా తెలియచేయగలిగే ప్రముఖ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఒక మూఢనమ్మకం అంటున్నారు. మరి జాతకాల ప్రకారంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే అంటే అసలు పూజలు ఎందుకు, జాతకాల ప్రకారం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటే పూజలు కానీ ఈ గుళ్ళకి వెళ్ళడం కానీ ఇవన్నీ ఎందుకు, అఫర్మేషన్స్ ఎందుకు అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారా. మరి మీ క్వశ్చన్ కావచ్చు, ప్రజల్లో ఉన్న క్వశ్చన్ మీరు అడిగి ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఆస్ట్రాలజీ అనేది ఒక మూఢనమ్మకం కాదమ్మా. ఎందుకనంటే నవగ్రహాలు సత్యమే, సూర్యచంద్రులు సత్యమే కదా, మనకు కనపడుతూ ఉన్నారు, ప్రత్యక్ష దైవాలుగా మనం చెప్పుకుంటున్నాం అన్ని మతాల వారికి కూడా. ఈ నవగ్రహాలు మనం సత్యమని నమ్మితే, ముఖ్యంగా సూర్యచంద్రులు సత్యమే అని మనకి ఏ మనిషి అయితే విశ్వసిస్తాడో, అలాగే 12 రాసులు, 27 నక్షత్రాలు 100% సత్యమే. అంటే పూర్వజన్మ యొక్క కర్మానుసారంగా ఈ జన్మలో ఈ గ్రహాల యొక్క పొంతనతో మనిషి పుడతాడమ్మా. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపకర్మల యొక్క ఫలితంగా ఎవరైనా కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించినా, మరు జన్మ ఉన్నదని విశ్వసించినా, ఆస్ట్రాలజీ ఉందని విశ్వసించిన వాళ్ళకి ఏదీ లేదని కొట్టేస్తూ ఉంటాం. మీ క్వశ్చన్ అదే. కానీ దానికి అంతరార్థం ఏమిటంటేరా, ఈ అన్నీ కూడా పూర్వజన్మ యొక్క కర్మానుసారంగా ఈ ఆస్ట్రాలజీ అనేది మనకి గ్రహ పొంతన అనేది ఏర్పడుతుంది. అందువల్ల మనం ఆస్ట్రాలజీగా మేము చూసేటప్పుడు, అయ్యా మీరు ఈ నక్షత్రంలో పుట్టారు, ఈ లగ్నంలో పుట్టారు, ఈ రాశిలో పుట్టారు, మీ లైఫ్ ఇలా ఉంటుంది, మీ జాతకం ఇలా ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రాలజీని ఎంత తీసుకోవాలి? 100% తీసుకోవాలా అంటే 100% కాదు. మీరన్న పాయింట్కి వచ్చానమ్మ. ఇప్పుడు 100% కాదు. అలా అని మూఢనమ్మకం అనే మాట 100% తప్పు. ఈ ఆస్ట్రాలజీ ఎలా ఉపయోగపడుతుందంటేనమ్మా, ఒక చీకటిలో ఉన్న ఒక వ్యక్తికి తను ప్రయాణం చేయాలి చీకట్లో, కానీ ఎటు వెళ్లాలో తెలియదు, మార్గ మధ్యలో ముళ్ళున్నాయా, రాళ్లున్నాయా, కొండరాళ్లున్నాయా, బండరాళ్లున్నాయా, వెళితే పడిపోతానేమో అని భయమేస్తున్న సమయంలో ఒక టార్చ్ లైట్ లాంటిది ఈ ఆస్ట్రాలజీ. ఎందుకని? మీరు నడకలో ఈ టార్చ్ లైట్ వేసుకుంటే ఒక వెలుగు వస్తుంది, దారి చూపుతుంది. నాయనా ఇక్కడ బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ముళ్ళున్నాయ్యా, నువ్వు ఈ రూట్లో నడువు అని చెప్పేదే ఈ ఆస్ట్రాలజీ. కానీ దాన్ని అమితంగా ప్రేమించినా ఇబ్బందేనమ్మా. నేను అది కూడా చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. గుడ్డిగా నమ్మొద్దు. దాన్ని మీరు తీసుకోవాల్సింది ఆస్ట్రాలజీ అనేది మీకు ఒక టార్చ్ లైట్ లాగా, దారి చూపించేది లాగా ఉపయోగపడుతుంది. అదే పిచ్చిలో ఉండవద్దు. అదే పిచ్చిలో ఉంటే ఏమవుతుంది? గ్రహాలు బాగోలేదు అని చెప్పి ఈ రాశి వారికి బాగోలేదని మేమే చెప్తూ ఉంటాం కదా. వెంటనే నాకు బాగోలేదంట, నేనేమి చేయలేను, నేను ఎందుకు పనికి రాని వాడిని అనే భావంతో అతను ఉండిపోతాడు. దానివల్ల ఉన్నది పోతుంది, కొత్తది రాదు. కష్టాలని కొనుక్కొని తెచ్చుకుంటాడమ్మా. ఎందుకని? ఆ మాట ప్రభావం అతని మీద అంత ఉంటుంది, మన మనసు పైన అంత పడుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆస్ట్రాలజీని ఒక టార్చ్ లైట్ లాగా తీసుకోవాలి. గమ్యాన్ని చేరాలి అంటే ఆస్ట్రాలజీ ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అది ఆస్ట్రాలజీ మూఢనమ్మకమా అంటే 100% కాదు. మనకు అర్థమవుతా ఉంది కదా. అలాని గుడ్డిగా నమ్మాలా? కాదు, అది వద్దని చెప్తున్నాను నేను. కానీ ఆస్ట్రాలజీ ఉంది, గ్రహాలు సత్యం. ప్రతి మనిషి కూడా, ఉదాహరణకి శని మహర్దశ జరుగుతుంది ఒక వ్యక్తికి. ఈ శని మహర్దశ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాడమ్మా, పాఠాలు నేర్చుకుంటాడు. ఎలా? ఏది పట్టుకుంటే అది కలిసి రాదు. రెండవది, ఆరోగ్యం ఇబ్బంది వస్తుంది, అక్కలేని అవమానాలు జరుగుతూ ఉంటాయి. నేను ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏం చెబుతున్నాను? ఏది జరిగినా మన మంచికే అని తీసుకోవయ్యా. అప్పుడు నువ్వు తీసుకుని పాజిటివ్గా దాన్ని మార్చుకో. నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆనందంగా స్వీకరించు. అంతేగాని శని భగవానుడు నాకు ఇచ్చాడే, నేను దరిద్రుణ్ణి, నేనెందుకు పనికిరాని వాడిని, నేను చేతగాని వాడిని అనుకున్నావా? నువ్వు ఎదగలేవు. నువ్వు గొప్పవాడివి, నువ్వు తెలియగలవాడివి, నువ్వు ఏదైనా సాధించగలవు అని నీకు నువ్వు ఎప్పుడు కూడా నిన్ను ప్రశంసించుకోవాలి, నిన్ను గొప్పవాడిగా నువ్వు పొగుడుకోవాలి అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్.
మరి ఇక్కడ గ్రహాలు బాగోనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఎందుకు పనికిరాని వాడినే అని చెప్పి ప్రతినిత్యం ఏ వీడియో అయినా రాసి అయినా లేదా ఎక్కడ చూసినా మన ఆలోచన అలా అయిపోతుంది. వెంటనే నీకు నువ్వు ఇలా చెప్పుకోవాలి, లేదు శని భగవానుడు నాకు పాఠాలు నేర్పడానికి వచ్చాడు, ఆయన నాకు పాఠాలు నేర్పుతున్నాడు, దాని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఇది. సమస్య వచ్చిందని కుంగిపోకుండా, సమస్య వచ్చిందని బాధపడకుండా తిరగబడాలి. నవగ్రహాలు కూడా హర్షించేటట్టుగా ఉండాలమ్మా. గ్రహాలైనా కూడా మన్ని ఏమిటి మనిషి ఇన్ని పరీక్షలు పెట్టినా తను పాజిటివ్గా తీసుకుంటున్నాడే అని గ్రహాలు సైతం కూడా సెల్యూట్ చేసే పరిస్థితి వస్తుంది తల్లి. అంటే గ్రహాలని కూడా మెప్పించే శక్తి మనిషికే ఉంది. భగవంతుణ్ణే మెప్పిస్తే భగవంతుడి దగ్గర పరిచారకులేని గ్రహాలు మనం మెచ్చుకోవా? మరి భగవంతుడిని మెప్పించింది మనిషి కాదా? మరి ప్రతి యుగంలో భగవంతుడిని మెప్పిస్తున్నాడు కదా భక్తి పారవశ్యంతో. మరి ఎందుకని భయపడతావు నువ్వు? ఆ భయాన్ని వదులు, నువ్వు గ్రహాలు సైతం మెప్పించు, నిన్ను నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించు. అప్పుడు నువ్వు జీవితంలో ఉన్నతంగా వెళతావు. ఆస్ట్రాలజీని టార్చ్ లైట్ లాగా తీసుకో, దారి చూపించేదిగా తీసుకో, దాన్ని ఆసరా తీసుకో. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు, అప్పుడు దీన్ని ఆసరాగా చేతిలో ఒక కర్రలాగా వాడుకో. నీరసం వచ్చి పడిపోతామేమో అని భయం ఉన్నప్పుడు మనం ఒక కర్రనో ఒక మనిషినో తీసుకుంటాం. చీకట్లో ఒంటరిగా వెళ్ళటానికి ఒక భయం వేసినప్పుడు చివరికి ఒక కుక్క పిల్లని తీసుకెళ్ళిన ఒక ధైర్యం వస్తుంది. అలా ఈ ఆస్ట్రాలజీని వాడుకుని నువ్వు ముందుకు వెళితే గ్రహాల సైతం ఎదిరించి నేను సాధించగలని పట్టుదలతో నువ్వు గనక ముందుకు దూసుకు వెళుతూ ఉంటే నీకు అనంతము నీకు సరెండర్ అవుతాయి. నువ్వు జీవితంలో ఏది కోరుకుంటావో అది నీకు దక్కి తీరుతాయి. నీకు కావాల్సింది ఏమిటమ్మా? మనిషికి డబ్బా? అవును, ఎస్, డబ్బే. డబ్బుతో పాటు ఇంకోటి ఉంది, ఆనందం, అలాగే సంపద, అలాగే ఇవన్నీ కూడా బంధాలలో సఖ్యత కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే మనం హ్యాపీ. వీటిలో ఏది ఒక్కటి తగ్గినా, ఉప్పు కారం రెండు లేకపోతే కూర ఉప్పు బాగా ఉంది, కారం తగ్గింది, కూర రుచిగా ఉంటుందా? ఉండదు కదా. అదే విధంగా ఇవన్నీ సరిపోతేనే సమపాళ్లలో ఆ కూరకి రుచి. ఒక స్వీట్ చేసినప్పుడు దాంట్లో అన్ని సమంగా ఉంటేనే ఆ స్వీట్ రుచిగా ఉంటది, తినటానికి ఇంపుగా ఉంటది. అదే విధంగా నీకు ఎన్ని కావాలి అంటే మనిషి ధైర్యంతో ఉండాలి. భయం అనే దాన్ని కిలోమీటర్ దూరంలో పారతోలాలి. ఆ శక్తి నీకుంది, అది గుర్తించు. అప్పుడు నీకు ఆస్ట్రాలజీ నీకు చేతిలో కర్రలాగా లేక చేతిలో ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడవు ఆస్ట్రాలజీ మూఢనమ్మకం అని, అప్పుడు నువ్వు మాట్లాడవు ఆస్ట్రాలజీ వేస్ట్ అని. ఆస్ట్రాలజీ నువ్వో నేనో కనిపెట్టలేదమ్మా, ఇది కూడా ఒక గణితమే. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 108 పాదాలు, ఈ 12 రాసులతో గణితమే మనం చెప్తూ ఉన్నాం. ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజనే. నమ్మన వారికి మనం వాదించే ఓపిక నాకైతే లేదు, కానీ సత్యం తెలుసుకో. నమ్మిన వాడు సత్యం తెలుసుకో. నమ్మన వాడు చెప్పిన మాటలు విని భయపడకు. నీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తావు. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి అద్భుతాలు సృష్టించారమ్మా, సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి? నమ్మారు, ఆచరించారు, అద్భుతాలు సృష్టించారు. అదేవిధంగా మన మణిమంత్ర క్లాసులో కూడా మనం ప్రతి వీడియోలో అంటే ప్రతి నెలలో చెప్తూ ఉన్నాం ఈ క్లాసులు. అయితే ఈ క్లాసులో మనం చెప్పేది ఏమిటి? జీవితంలో ఉన్నతంగా ఎదగటం ఏమిటి, ఆస్ట్రాలజీ పాత్ర ఎంత, అలాగే వేరే సబ్జెక్టుల యొక్క పాత్ర ఎంత, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత మనకు పనిచేస్తుంది, అవి పని చేసేయాలంటే మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేదే మీకు సవినంగా వివరించి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఈ మణిమంత్ర క్లాసులు మీకు ఉపయోగపడుతున్నాయమ్మా. 1-to-1 సెక్షన్ కావచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ లో కావచ్చు. మీ పర్సనల్ జాతకం చెప్పించినప్పుడు మీకు 1.5 గంట క్లాస్ తీసుకుని మీ జీవితంలో ఏమి కర్మల చేత మీకు జరుగుతున్న ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని ఎదిరించాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది మీకు సవినంగా వివరించడం జరుగుతుంది. కష్టాలున్నాయని మూల కూర్చుంటే కుదరదు. టార్చ్ లైట్ ను వాడండి, అదే ఆస్ట్రాలజీ. కష్టాలున్నాయని మూల కూర్చుంటే కుదరదు. చీకట్లో ప్రయాణం చేసేప్పుడు మీకు చేతి కర్రో టార్చ్ లైట్ లో ఉండాలి, అదే మీకు నేను చెప్పేది. ఆ తర్వాత మీలో ధైర్యం పొందాలంటే ఏం చేయాలో చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మా కేరళ జ్యోతిష్యాందని నేను ఎప్పుడూ చెప్తుంటాను రా తల్లి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితంలో విజయ పదంలో దూసుకెళ్తూ ఉన్నారు.
సో వ్యూవర్స్, మరి గురువు గారి మనీ మంత్ర క్లాసెస్ ఉన్నాయి, 1-to-1 సెషన్స్ ఉన్నాయి. మా పర్సనల్ గా గురువు గారిని కలవాలనుకున్న వాళ్ళు, మేము సమస్యలతో ఉన్నాము, మాకు ఇటువంటి సమస్య ఉంది, అది తీరటం లేదు, మేము ఎలాంటి సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి మనీ మంత్ర క్లాసెస్ ఉన్నాయి, 1-to-1 సెషన్స్ ఉన్నాయి, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు గురువు గారిని కలవాలనుకున్న వాళ్ళు. మరి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురువు గారు. నమస్కారం తల్లి. అండి, నేను మధురానగర్ నుంచి వచ్చానండి. నా పేరు అరుణ అండి. బాబు గురించి వచ్చానండి. నేను వీసా గురించి వచ్చానండి. 10 మెంబర్స్ ముందు ఉన్నారండి. బాబు కన్నా ముందు అందరు రిజెక్ట్ అయ్యారండి. మా బాబుకి వీసా వచ్చిందండి. సార్ 100% వస్తుందని చెప్పారండి. ఖచ్చితంగా వచ్చిందండి. బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి. అది గవర్నమెంట్ మనీ ఆగిపోయినాయి అని వచ్చాము మా హస్బెండ్ నేను ఇద్దరము. ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చినాయండి. చాలా ఆనందం వేసిందండి.